ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 7, 8 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర రామి రెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద బేసిక్ వెబినార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. Yeah, hi. Sundara Rami Reddy from RCP Technologies. Okay, recently RBI domestic systematically investment bankers కింద HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ అండ్ SBI బ్యాంక్ ఈ మూడుని డిక్లేర్ చేసింది. సో 2014 నుంచి కూడా SBI బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ మాత్రమే ఉండేది ఈ కేటగిరీ కింద. ఇప్పుడు రీసెంట్గా HDFC బ్యాంక్ కూడా యాడ్ చేశారు. సో దీని మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎంతకంత గవర్నమెంట్ సపోర్ట్ దొరికిద్దని అర్థం అనమాట. కాబట్టి దీన్ని టూ బిగ్ టు ఫెయిల్ అనుకోవచ్చు. లిటరల్ చెప్పాలంటే RBI దీంట్లో ఈ బ్యాంక్స్లో కనుక ఇష్యూస్ ఏదైనా ఉంటే అది ఇంటర్ఫిరెన్స్ అయ్యి థింగ్స్ సెటిల్ చేసిందని అర్థం అనమాట. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలని సరే ఈ మూడు చాలా మంచి బ్యాంక్స్ అండి. మనం బ్యాంక్ నిఫ్టీలో మేజర్ వెయిటేజ్ ఉన్న బ్యాంక్స్ ఇవి. టోటల్గా బ్యాంక్ నిఫ్టీలో 10 బ్యాంక్స్ ఉన్నప్పటికీ టాప్ 5 బ్యాంక్సే ఎక్కువ మేజర్ వెయిటేజ్ అండి. ఆల్మోస్ట్ 80% వెయిటేజ్ గోస్ టు ద టాప్ 5 బ్యాంక్స్ అనమాట. అవి ఏంటంటే HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ 50% వెయిటేజ్ ఉంటుంది టోటల్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ రెండు కాకుండా అండ్ యాక్సిస్, కొటాక్, SBI ఈ మూడు కలుపుకుంటే ఆల్మోస్ట్ 25%. మొత్తం టోటల్గా ఈ 5 బ్యాంక్స్ అంటే HDFC, ICICI బ్యాంకు, కొటాక్ బ్యాంకు, యాక్సిస్, SBI ఈ 5 బ్యాంకులు కలిపి బ్యాంక్ నిఫ్టీలో 80% వెయిటేజ్ దాకా ఉంటాయి. సో ఇండియాలో మంచి క్వాలిటీ బ్యాంక్స్ అంటే ఇవేనండి. అందులో ఇప్పుడు ఈ మూడింటికి RBI ఈ గుర్తింపు కూడా ఇచ్చింది కాబట్టి టూ బిగ్ కానీ సో మన ఇన్వెస్ట్మెంట్కి ఇది బాగా కన్వీనియంట్ బ్యాంక్స్ అనమాట. సో లాస్ట్ 1 ఇయర్లో కూడా బ్యాంక్ నిఫ్టీ లిటరల్లీ 18% రిటర్న్స్ జనరేట్ చేసింది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ బాగుంటుందండి. ఎందుకంటే క్రెడిట్ గ్రోత్ బాగా ఇంక్రీజ్ అయింది ఇండియాలో. అండ్ వాళ్ళు కోవిడ్ టైంలో తక్కువ రేటుకే ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 4% ఇంట్రెస్ట్కి బ్యాంక్ డిపాజిట్స్ భారీగా. అందుకని ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మేజర్ బెనిఫిషియరీ ఎకానమీ ఇలా పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా బ్యాంక్సే ఉంటాయండి. సో దిస్ ఈజ్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బ్యాంక్స్. అంటే పర్టికులర్గా SBI అయితే ఆల్ టైమ్ హై దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉందండి. అండ్ ICICI బ్యాంక్ కూడా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ 30% ఇచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ HDFC ఒక్కటే కొంచెం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అండర్ పర్ఫార్మ్ చేస్తున్నా సరే బట్ రీసెంట్గా నెక్స్ట్ క్వార్టర్లో అది మెర్జింగ్ అంతా ఫినిష్ అయిపోద్ది కాబట్టి HDFC బ్యాంక్, HDFC అదర్ సబ్సిడీస్ మొత్తం HDFC బ్యాంకులో మెర్జింగ్ అవుతున్నాయి కాబట్టి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ తోటి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకొని స్ట్రాంగ్గా అవుతుందండి. డెఫినెట్గా మనకున్న పోర్ట్ఫోలియోలో కొంత మొత్తాన్ని ఈ 3 బ్యాంకులకి మనం అలొకేట్ చేయడం ద్వారా లేదా ఇండైరెక్ట్గా బ్యాంక్ బీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రిటర్న్స్ జనరేట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో కొంత అలొకేషన్ ఈ 3 బ్యాంక్స్కి ఇచ్చేసి మంచి రిటర్న్స్ మనం పొందవచ్చు. థ్యాంక్ యూ.